తైవాన్ సరిహద్దుల్లో చైనా సైన్యం అడుగులు మునుపెన్నడూ లేనంత ప్రమాదకరంగా మారాయి. 2026 మే నెల చివరి నాటికి అందిన అధికారిక వివరాల ప్రకారం భారీ క్షిపణి విధ్వంసక నౌకలతో కూడిన అనేక చైనా యుద్ధ నౌకలు తైవాన్కు ఉత్తరం, దక్షిణం, తూర్పు దిశలతో పాటు అత్యంత సున్నితమైన తైవాన్ జలసంధిలో శాశ్వతంగా మోహరించబడ్డాయి. అయితే చైనా ఈ వ్యూహాన్ని అకస్మాత్తుగా అమలు చేయలేదు. ఒక పక్కా ప్రణాళిక ప్రకారం క్రమక్రమంగా తైవాన్ చుట్టూ తన ఉనికిని పెంచుకుంటూ వచ్చింది. 2020వ సంవత్సరంలో కేవలం ఒకే ఒక యుద్ధ నౌకతో తైవాన్ జలసంధిలో గస్తీ ప్రారంభించిన చైనా ఆ తర్వాత తైవాన్ ఉత్తర, దక్షిణ తీరాల సమీపంలో మరో 2 నౌకలను మోహరించింది. ఇక 2022 నాటికి తైవాన్ తూర్పు తీరానికి 4వ యుద్ధ నౌకను కూడా పంపడంతో తైవాన్ చుట్టూ చైనా నావికాదళం దాదాపు శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయింది. ఈ వ్యూహాన్ని మరింత తీవ్రం చేస్తూ 2024 నుండి తూర్పు ప్రాంతానికి 5వ, 6వ యుద్ధ నౌకలను కూడా చైనా క్రమం తప్పకుండా పంపడం ప్రారంభించింది. ప్రస్తుతం సాధారణ రోజుల్లోనే తైవాన్ చుట్టూ 5 నుండి 6 చైనా యుద్ధ నౌకలు గస్తీ కాస్తూ ఉండగా ఏదైనా ప్రత్యేక కార్యకలాపాలు లేదా ఉద్రిక్తతలు పెరిగే సమయాల్లో ఈ యుద్ధ నౌకల సంఖ్యను చైనా భారీగా పెంచుతుంది. అంతర్జాతీయ రక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం చైనా ఇక్కడ కేవలం తన సైనిక శక్తిని ప్రదర్శించడం లేదు, భవిష్యత్తులో రాబోయే ఒక సంభావ్య యుద్ధానికి పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది. గతంలో చైనా కేవలం సాధారణ గస్తీ ప్రయోజనాల కోసం చిన్న యుద్ధ నౌకలను ఉపయోగించేది. కానీ ఇప్పుడు వాటి స్థానంలో అత్యంత భయంకరమైన భారీ సైజు గల అత్యాధునిక గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లను రంగంలోకి దించింది. చైనా నావికాదళం వద్ద ప్రస్తుతం అలాంటి 48 డిస్ట్రాయర్లు సిద్ధంగా ఉండడం గమనార్హం. కేవలం నౌకలను మోహరించడమే కాకుండా తైవాన్ తూర్పు తీరంలో నిరంతరం తిరుగుతూ చైనా సైన్యం రహస్యంగా సముద్ర గర్భాన్ని, దాని సముద్ర భూభాగాన్ని పూర్తిగా మ్యాపింగ్ చేస్తుంది. ఈ హైటెక్ గూఢచార్యం ద్వారా భవిష్యత్తులో యుద్ధం వస్తే శత్రు దేశాల జలంతర్గాములు, స్థావరాలను సులభంగా గుర్తించాలని చూస్తుంది. అంతేకాకుండా తైవాన్ యొక్క అంతర్గత సైనిక కార్యకలాపాలు, వారి రహస్య సమాచార మార్పిడి, రక్షణ బలగాల మోహరింపులను కూడా చైనా రాడార్ల ద్వారా నిశితంగా పర్యవేక్షిస్తుంది. చైనా ప్లాన్ చేసిన ఈ చక్ర వ్యూహంలో అసలైన ట్విస్ట్ ఏంటంటే అమెరికాను ఈ వివాదానికి దూరంగా ఉంచడం. తైవాన్ తూర్పు తీరాలలో హువాలియోన్, తైతుంగ్ వంటి అత్యంత కీలకమైన సైనిక వాయుసేన స్థావరాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలకు అతి సమీపంలో చైనా తన భారీ యుద్ధ నౌకలను మోహరించడం ద్వారా ఒకవేళ చైనా దాడి చేస్తే తైవాన్ను కాపాడడానికి వచ్చే అమెరికా, దాని మిత్ర దేశాలకు చెందిన విమాన నౌకలు, జలంతర్గాములు ఆ తీరానికి చేరుకోకుండా అడ్డుకోవాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం చైనా ఆర్మీ తైవాన్ జలసంధి మధ్యరేఖను దాటుకుని మరీ క్రమం తప్పకుండా సైనిక దాడులు, విమాన విన్యాసాలు నిర్వహిస్తుంది. ఆ మార్గంలో వెళ్లే ఇతర విదేశీ నౌకలపై కూడా చైనా దురాక్రమణ చర్యలు విపరీతంగా పెరిగాయి. నేరుగా యుద్ధం ప్రకటించకుండానే నిరంతరం ఇలాంటి సైనిక ఒత్తిడిని తీసుకురావడం ద్వారా భవిష్యత్తులో తాము చేయబోయే ఆక్రమణను ఎదిరించడం తైవాన్కు అసాధ్యమనే బలమైన సందేశాన్ని చైనా పంపుతుందని రక్షణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.